అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎమ్మెగ్నూరులో 2009 సంవత్సరంలో ఎమ్మెగ్నూరుని ఒక సుందరంగా ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి అండర్ డ్రైనేజ్ కింద 43 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మారాయి. కానీ ప్రజెంట్గా నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు 2014లో ఇదే ఇప్పటి ప్రజాప్రతినిధి డాక్టర్ బి జయనాగేశ్వర రెడ్డి గారు ఏదైతే వాళ్ళు మొత్తము తవ్వి ఊరిని నాశనం చేశారో, నా హయాంలో ఖచ్చితంగా ఈ అండర్ డ్రైనేజీని కంప్లీట్ చేస్తానని ఆ రోజు మాతో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే రామ్కీ కంపెనీకి కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కొంతవరకు అక్కడక్కడ పనులని చేస్తూ మధ్యలోనే వాళ్ళకు రావాల్సినటువంటి ఫండ్ ప్రభుత్వం నుంచి రాకపోగా రేట్లలో కూడా ప్రజెంట్ ఏవైతే రేట్లు ఉన్నాయో ఆ రేటుకు ఇవ్వాలని చెప్తే పాత రేట్లే ఇస్తామని చెప్తే ఆర్థికంగా వాళ్ళకు ఇది కావడం లేదని చెప్పి అందులో వారు కూడా నిలబెట్టారు. కానీ 2019 నుంచి 22 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అప్పటి ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా 70% వరకు ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ప్రజలకు అన్ని డ్రైనేజీలని కంప్లీట్ చేసి అక్కడ రోడ్డు వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధి మేల్కొని ఈ మిగతా ఏదైతే 20-25% ఉందో వీటిని కంప్లీట్ చేయాల్సిందిగా మీ పత్రికా ముఖ్యంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెగ్నూరు పట్టణం నందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాదాపుగా 2009లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్ అవ్వడం జరిగింది. అప్పటి మున్సిపాలిటీలో దాన్ని ప్రతిపాదించి ఆ వర్క్స్ స్టార్ట్ చేసిన 43 కోట్లతో. కానీ అప్పుడు జరిగినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినటువంటి పథకాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది నత్తనడకంగా సాగడం జరిగింది వర్క్స్. కానీ 2009 తర్వాత 2010లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, తర్వాత ప్రభుత్వ పరిస్థితి సీఎంలు ఎవరు పట్టించుకోకపోవడము, ఇట్లా చాలా నెగ్లిజెన్సీగా మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది మా ఎమ్మెగ్నూరు నియోజకవర్గం ఎమ్మెగ్నూరు పట్టణంలో తయారైంది. 2014 గవర్నమెంట్ వచ్చేసరికి టీడీపీ గవర్నమెంట్ రావడం జరిగింది. దాదాపుగా 5 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని పట్టించుకోలేదు. 2014లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 నుంచి 19 వరకు ఆయన కూడా పట్టించుకోలేదు. కనీసం 2019 నుంచి 2024లో మరీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఎన్నుకోవడం, ఆయన సీఎంగా రావడం, మరి 2021లో మేము మున్సిపాలిటీలో ఎన్నిక కావడం, మా మున్సిపాలిటీలో మరి 2021 నుండి 2024 వరకు మేము పనులు మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇదే ఆర్సీఎం చర్చ్ ఆ రోడ్లో గుంత తవ్వి అలాగే ఉంటే అప్పటి మా ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు చొరవతో ఆ గుంతని అండర్ గ్రౌండ్ లీక్లో ఉన్నటువంటి గుంతని సరిచేస్తూ దాన్ని క్లోజ్ చేస్తూ రాకపోకలు కూడా ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో దాన్ని కూడా సరిచేసి అప్పుడు 2019 నుంచి 2021 నుండి 2024లో ఆ వర్క్స్ కూడా చేయడం జరిగింది. 70% పూర్తయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎమ్మెగ్నూరు పట్టణంలో లీక్స్ కూడా మా హయాంలోనే మా కౌన్సిల్ ద్వారానే మేము లీక్స్ కూడా అన్నీ చేపించడం జరిగింది. ఎక్కడెక్కడ లీక్స్ ఉన్నాయని చెప్పి కర్నూలులో డీఈలు 4, ఇక్కడ ఉండే డీఈలు మొత్తం 6 మంది డీఈలు ఎమ్మెగ్నూరు పట్టణం మొత్తం పరిశీలించి ఎక్కడైతే లీక్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకోవడం జరిగింది. కేవలం 10-15-20% మాత్రమే వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. కానీ ఆ 20% వర్క్స్ కూడా ఎందుకు చేయలేకపోతున్నామంటే, ఇప్పుడు మా కౌన్సిల్ ఉన్నా కూడా మేము ఎందుకు చేయలేకపోతున్నామంటే 2009లో 2010లో ఉన్నటువంటి రామ్కీ సంస్థకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. కానీ 2009-2010లో ఉన్నటువంటి అమౌంట్నే వాళ్ళకి ఇవ్వడంతో 2009-2015 నుండి 2025 వరకు అవే అమౌంట్లతో చేయండి అని చెప్పి రామ్కీ వాళ్ళకి ప్రభుత్వాలు ఒత్తిడి చేయడంతో రామ్కీ సంస్థ కూడా చేతులు తీయడం జరిగింది. కాబట్టి ఒక సంస్థ 2009-2010లో తీసుకున్నటువంటి అండర్ గ్రౌండ్ సంస్థను వాళ్ళకు డబ్బులు కేటాయిస్తే మిగతా 20% పని మేము పూర్తి చేస్తామని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. కానీ ఇప్పటికి ప్రభుత్వం ఆ రామ్కీ సంస్థ ఇచ్చినటువంటి వాటిపై దృష్టి పెట్టకపోగా ఆ పనులు కూడా ప్రారంభించడం లేదు.
కాబట్టి చిత్తశుద్ధి ఉంది కాబట్టే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు దీన్ని తీసుకురావడం జరిగింది. 70% వర్క్ చేయడం జరిగింది. మిగతా 15% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా గవర్నమెంట్లో మేము చేయడం జరిగింది. కానీ మిగతా 15% మాత్రం టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది, సంవత్సర కాలమైంది, పట్టించుకునే సమస్యలే లేదు. కాబట్టి అండర్ గ్రౌండ్ గురించి దృష్టి పెట్టి ఆ మిగతా 20% కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ పైనుంచి రామ్కి వాళ్ళకు అమౌంట్ కేటాయించి వాళ్ళ ద్వారా చేపించి అండర్ గ్రౌండ్ రైల్వే సమస్యను పూర్తి స్థాయిలో తీర్చవలసిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధి గ్రేడ్ 1 స్థాయిలో ఉన్నప్పటికీ ఈ గ్రేడ్ 1 స్థాయిని మరింత అభివృద్ధి ప్రాంతంలో నడిపించాలని చెప్పి 2009లో ఈ అండర్ డ్రైనేజ్ పనులు చేపట్టడం జరిగింది. దానికి కూడా 44.11 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క అండర్ డ్రైనేజ్ పనులను పూర్తి స్థాయిలో పారిశుద్ధక పనులు మొత్తం కూడా అండర్ డ్రైనేజ్ ద్వారా జరగాలని చెప్పే లక్ష్యంతోనే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. అంటే 2009 నుండి ఇప్పటి వరకు ఆలోచించినట్లయితే దాదాపు 90% పనులు అండర్ డ్రైనేజ్ పనులు మొత్తం కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి ఒక పక్క ప్రభుత్వ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కనీసం ఏ యొక్క ఇంటికైనా అండర్ డ్రైనేజ్ పైపులకు సంబంధించినటువంటి లైన్ ఇచ్చినారా, కనీసం ఆ యొక్క కలిపారని చెప్పి ఇవాళ సందర్భంగా అడుగుతాం. కాబట్టి 99% పూర్తి అయినప్పటికీ ఒక ఇంటికైనా కలెక్షన్ ఇవ్వలేకపోవడం జరిగింది. ఆ యొక్క డ్రైనేజ్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ మొత్తం కూడా మాన్యువల్ పగిలిపోయి లేకపోతే వాటర్ బయటకు వచ్చి ఇంకో విధంగా చాలా దుర్భరమైనటువంటి దుర్వాసనతో ఇవాళ డ్రైనేజ్ నుంచి వెదజల్లుతుంది. అలాంటప్పుడు ఏ విధంగా మీరు పూర్తి అయ్యేదని చెప్పి లెక్కలు చెప్తున్నారని చెప్పి మాకు బాధకరం అనిపిస్తుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు కూడా 2009 నుంచి 2025 వరకు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏం జరగలేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అండర్ డ్రైనేజ్ మీద దృష్టి పెట్టండి. అండర్ డ్రైనేజ్ మీద దృష్టి పెట్టి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడైతే మాన్యువల్ పగిలిపోయినావో తక్షణమే మాన్యువల్ని ఫిట్ చేయండి. ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతుందో ఆ వాటర్ లీకేజ్ కాకుండా కూడా అక్కడ పూర్తిగా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఈ యొక్క పనుల్లో దాదాపు డ్రైనేజ్తో 3 పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి పునరావృతం కాకోకున్నట్టు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ 90% పనులు అయిపోయినాయి కాబట్టి 10% పనులు మిగిలినాయి కాబట్టి మరి నిధులు కావాలని చెప్పి మొన్నటి రోజున చాలా సందర్భాల్లో కౌన్సిల్లో కూడా మరి ఇంకో కొన్ని కోట్ల రూపాయలు కూడా మనం పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన మేము రెడీ చేసి పెట్టాం, ఫైల్ పంపించాం. కాబట్టి ఆ యొక్క 5 కోట్లు వస్తే మళ్ళీ మేము ఈ యొక్క పనులు 100% పూర్తి చేయడానికి ముందుకు పోతామని చెప్తున్నారు. కానీ ఆ 5 కోట్లు వచ్చిన తర్వాత అయినా మీరు ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేస్తారా, ప్రతి ఇంటికి కనెక్షన్ ఇస్తారా, ఎక్కడ కూడా మాన్యువల్ లేకోకున్నట్టు పూర్తి స్థాయిలో నీట్గా ఉంటుందని వాటర్ లీకేజ్ కాకున్నట్టు దుర్వాసన రాకోకున్నట్టు పారిశుద్ధంగా ఉంటుంది అని చెప్పి ఇంటికి కనెక్షన్ ఇస్తారని చెప్పి ఈ పద్ధతిలో మేము అందరూ కూడా కోరుతున్నాం. కాబట్టి అండర్ డ్రైనేజ్ని పాడు చేయకున్నట్టు అండర్ డ్రైనేజ్ కమిషన్లకు ఇది పూర్తిగా ఉపయోగపడేటట్టు కాకున్నట్టు అండర్ డ్రైనేజ్ని ఒక వ్యవస్థగా రూపొందించాలని చెప్పి కోరుతున్నాం. ఇదైతే 2009 సంబంధించి అండర్ డ్రైనేజ్ సంబంధించినటువంటి ప్రాజెక్టు దాదాపు 44.11 కోట్ల రూపాయలను ఇవాళ ఈ యొక్క ప్రాజెక్టుకి వెచ్చించడం జరిగింది. ఈ ప్రాజెక్టు వెచ్చించిన సందర్భంలోనే ఈ నిధులు పూర్తి స్థాయిలో వినియోగించారా, లేకుంటే ఈ నిధులను ఏమైనా పక్కదో పెట్టించారా, లేకుంటే నిధులను కమిషన్ రూపంలో ఇతరులు ఎవరైనా పంచుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. కాబట్టి నిధులు పంచుకోకున్నట్టు ఇచ్చినటువంటి నిధులని ఆ విధంగా పూర్తి స్థాయిలో వీటికి వినియోగించింటే ఈ పాటికి అండర్ డ్రైనేజ్ పని మొత్తం కూడా పూర్తయి ప్రతి ఇంటికి కూడా కనెక్షన్ ఇచ్చేవాళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.